హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. రంగనాయకమ్మ గారు రచించిన జానకి విముక్తి అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 32 వినేద్దామండి. సత్యాన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న సంగతి ఇంట్లో వాళ్ళకి చెప్పడం కన్నా ముందు సీనియర్కే చెప్పింది శాంత. ఆయనకి సత్యం బాగా తెలుసు. శాంత కోసం ఎప్పుడూ ఆఫీస్కి వస్తూ ఉంటారు. ఫోన్లో పిలిచి మాట్లాడుతూ ఉంటారు. ఆ విధంగా ఆయనకి సత్యం తెలుసు. శాంత చెప్పిన వార్త వినగానే ఆయన చాలా సంతోషపడి, సత్యమా, చాలా మంచి కుర్రాడు, ఎప్పుడూ ఉత్సాహంగా నవ్వుతూ ఉంటాడు, మంచివాడిని సెలెక్ట్ చేసుకున్నావు అని మెచ్చుకొని ఆ సంగతి అప్పుడే మర్చిపోయాడు. అప్పుడు గాని ఆ తర్వాత గాని సత్యం కులగోత్రాల గురించో ఆస్తిపాస్తుల గురించో ఒక్క ప్రశ్న కూడా వెయ్యలేదు. ఎప్పుడన్నా హఠాత్తుగా గుర్తొస్తే అన్నట్టు, నీ పెళ్ళేమైందమ్మాయి, చేసేసుకున్నావా, నన్ను పిలవకుండా అని నవ్వి అడుగుతూ ఉంటారు. ఎవరిని పిలవదలుచుకోలేదు సార్ పెళ్ళికి అంటుంది శాంత. ఏం, పిలిస్తే నీకేం నష్టం, వచ్చేవాళ్ళకి నష్టం గాని ఒక కప్పు టీ పోసి పెద్ద బహుమతి కొట్టేస్తావు అని నవ్వుతాడు. మేము కమ్యూనిస్టులం సార్, పెళ్ళికి దేనికి బహుమతులు తీసుకోము. ఈ మాటలకేంలే, బహుమతులు వద్దనే కమ్యూనిస్టుల్ని నేను ఎక్కడా చూడలేదు. ఇక్కడ చూస్తారు సార్. ఇక్కడ చూడంలే, నువ్వు కమ్యూనిస్టు అయితే నేను కానుగా. నా పద్ధతిలో నడవడం నాకు ఇష్టం. ఏం బహుమతి కావాలో ముందే ఆలోచించుకుని చెప్పేయి, కొనేసి పట్టుకొస్తాను. మార్క్స్ పుస్తకాలు, లెనిన్ పుస్తకాలు ఇచ్చేయండి. పుస్తకాలు దొరక్క మహా ఇబ్బందిగా ఉంది అంటుంది ఉషాగా. అక్కడ ఉంటే ఈ ఊళ్ళో దొరికేవి చెప్పండి, రష్యా నుంచో చైనా నుంచో తెమ్మంటే నేనెక్కడ తేను అని పెద్ద నవ్వుతూ అంటాడాయన. సత్యం గురించి సీనియర్కి చెప్పినట్టుగానే తల్లికి తండ్రికి కూడా చెప్పాలని అనుకుంటూ ఉండగానే ఒక సందర్భం కలిసి వచ్చింది. మళ్ళీ ఎటో పెళ్లి సంబంధం వార్త పట్టుకొచ్చారెవరో. శాంత వినేటట్టే తల్లి తండ్రి ఎంత గొప్ప సంబంధమో అనే పద్ధతిలో దాన్ని గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. శాంత ఆ మాటలు కాసేపు విని, మీరు మాట్లాడుకునేది నా గురించేగా, ఆ ప్రయత్నాలేమీ వద్దు, నా పెళ్లి విషయం సెటిల్ అయిపోయింది, మీకు చెప్పాలనుకుంటూనే కొంచెం ఆలస్యం చేశాను అంది. ఆ ఆలస్యానికి మాత్రమే సంజాయిషి ఇస్తున్నట్టు. సెటిల్ అయిపోయిందా అని తండ్రి, ఎవరిని అని తల్లి ఒక్కసారి ఎదురుపడుతూ కేకలు పెట్టారు. సత్యం అని మన ఇంటికి 4-5 సార్లు వచ్చాడు, అమ్మా నువ్వు కూడా చూసావతన్ని అని ఏమీ తడబాటు లేకుండా చెప్పింది శాంత. కూతురు ధోరణికి వాళ్ళిద్దరూ కాసేపు స్పృహలు తప్పిపోయారు. శాంత ఎప్పుడో ఏదో ప్రేమ వ్యవహారం తెచ్చిపెడుతుందని వాళ్ళకి సందేహం లేకపోలేదు గాని అలాంటిదేమైనా జరిగితే శాంత కూడా హేమలాగానే ప్రవర్తిస్తుందనే దృష్టిలో ఉన్నారు వాళ్ళు. హేమ అయితే అక్కగారికి ఉత్తరం రాసి ఆవిడ్ని పిలుచుకుని ఆవిడ ద్వారానే తన సంగతి బయట పెట్టింది. ఆ తర్వాత వారం రోజుల వరకు తండ్రి ముందుకు రాకుండా తప్పించుకు తిరిగింది. ఆ అబ్బాయి గురించి ఏ సమాచారం అడిగినా జంకుతూ సమాధానాలు చెప్పింది. ఎంత ప్రేమ వ్యవహారమైనా పెళ్లి విషయానికి వచ్చేటప్పటికీ ఏ ఆడపిల్లైనా అలాగే ప్రవర్తిస్తుందనే అభిప్రాయంతో ఉన్నారు శాంత తల్లి తండ్రి. శాంత కూడా హేమలాగే తన సంగతి చిన్నక్క ద్వారానో పెద్దక్క ద్వారానో బయటపెట్టి తను జంకుతూ నిలబడి ఉంటే ఆ వార్త తల్లిదండ్రులందరికీ అంత ఆశ్చర్యం కలిగించేది కాదు. కానీ శాంత ప్రవర్తన అలా లేదు. అంతా నేనే సెటిల్ చేసుకున్నాను, ఆ సంగతి మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను అనే ధోరణిలో ఆ 2 మాటలు అని చేతిలో పుస్తకం తిరిగేస్తూ కూర్చుంది. ఆ రోజు హేమ కూడా పుట్టింటి దగ్గరే ఉంది. ఆ పెళ్లి మాటలు ప్రారంభం కాగానే హఠాత్తుగా ఏ మూల నుంచో పరిగెత్తుకొచ్చి సత్యం అనే మాట చెవిన వేసుకుంది. సత్యమా, అబ్బా ఎంత పాత పేరో, ఎలా నచ్చింది దీనికి అని ఆశ్చర్యపోతూ నించుంది. అందరిలోకి తండ్రి ముందు ఆశ్చర్యంలో నుంచి తేరుకుని, ఎవరతను, ఏం చేస్తున్నాడు అని ఆతృతగా అడిగాడు. తల్లికి అప్పటికి ఇంకా మాట పగలడం లేదు. శాంత సత్యం గురించి చెప్పవలసిందంతా చెప్పింది. ప్రైవేట్ కంపెనీలో కెమిస్ట్గా పనిచేస్తున్నాడు. ఎంఎస్సీ చేస్తూ తండ్రి పోవడం వల్ల చదువు మానేసి ఉద్యోగంలో చేరాడు. తల్లి చెల్లెలు ఉన్నారు. చెల్లెలికి పెళ్ళై వెళ్ళిపోయింది. ఇప్పుడు తల్లి అతనే అద్దె ఇంట్లో ఉంటారు. ఆస్తి ఏమీ లేదు. ఏం కులం అనే కేక నాలికలో నుంచి తోసుకురావడంతో తల్లికి హఠాత్తుగా మాట పెగిలింది. తల్లి ఆతృతని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా శాంత, ఏ కులమైనా ఒకటే, నాకు ఆ సంగతి తెలియదు, నాకు ఆ పట్టింపులు లేవు కూడా అంది. నీకు లేకపోతే సరే, మాకున్నాయిగా పట్టింపులు అని తల్లి కెవ్వుమంది. శాంత నవ్వింది.
మీకుంటే ఉంచుకోండి, మిమ్మల్ని ఉంచుకోవద్దని ఎవరన్నారు? అమ్మా, ఇది నీ పెళ్ళి అనుకుంటున్నావా ఏమిటి? నీ పెళ్లి కాదు, నీ చిన్న కూతురి పెళ్లి. ఆ సంగతి జ్ఞాపకం చేసుకో అని తల్లి వైపు వేళాకోళంగా చూస్తూ జవాబులిచ్చింది. ఛీ, నువ్వింత తెగిస్తావని నాకెప్పుడో తెలిసే అని తల్లి కోపం పట్టలేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పెద్ద ఘర్షణ ప్రారంభమైనట్టుగా అయిపోయింది వాతావరణం 2 నిమిషాల్లో. కులం గురించి తను కూడా ప్రశ్న వేయడానికి తండ్రికి ధైర్యం చాలలేదు. ఆయన అప్పటికి 6 డజను కులాంతర వివాహాలకు హాజరై ఉన్నాడు. తన కూతుళ్ళు ప్రేమ వివాహాలు చేసుకుంటే ఆయనకేం అభ్యంతరం లేదు, అవి కులాంతరాలు కాకుండా ఉంటేనే. రెండో కూతురు విషయంలోనే ఆ ప్రమాదం వచ్చి పడింది అనుకున్నాడు గాని ఆ కూతురు తెలివితేటల వల్ల అప్పటికది తప్పింది. మూడో కూతురు విషయంలో ఆ ప్రమాదం తప్పదన్నమాట. మనసులో ఊహల్ని వెనక్కి పెట్టి కులం విషయంలో తనేమీ కలుగజేసుకున్నట్టు అతను ఎలా పరిచయం నీకు అని అడిగారు. చాలా మామూలుగా అడుగుతున్నట్టుగానే అడిగారు. మొదట్లో లైబ్రరీలో పరిచయం నాన్న, అప్పుడప్పుడు మాట్లాడేదాన్ని. ఒకసారి మన రోడ్డు మీదే బస్సులో కనబడితే ఇంటికి తీసుకొచ్చాను. వాళ్ళ ఇంట్లో క్లాసికల్ రికార్డులు పాతవి ఉన్నాయని నేను ఉష 2-3 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఉష కొన్ని పాటలు రికార్డ్ చేసుకుంది. అతని దగ్గర నుంచి చాలాసార్లు పుస్తకాలు తీసుకుని చదివి ఇస్తూ ఉంటాము. అతను మా దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటాడు. అప్పుడప్పుడు ఉత్తరాలు కూడా రాస్తూ ఉంటాడు. అతను రాస్తాడు. కూతురు చెప్పిందంతా తండ్రి గంభీరంగానే విన్నాడు. ఆయన కూడా ఒకప్పుడు కవిత్వాలు సాహిత్యాలు బాగా చదివేవాడే. శరత్ అంటే ఆయనకు చాలా ఇష్టం. కూతురు చెప్పిన దాంట్లో తప్పు పట్టడానికి ఏమీ దొరకట్లేదు. అసలు సంగతులు దాచి అబద్ధాలు చెప్పుకొస్తే అడగడానికి ఏమైనా ఉండేది, కానీ జరిగింది జరిగినట్టు చెప్పేస్తే అడగడానికి ఇంకా ఏముంటుంది? 25 ఏళ్ల పిల్లని, లాయర్గా పనిచేస్తున్న వ్యక్తిని అతనితో పరిచయం ఎందుకు అనో, అతనికి ఉత్తరాలు ఎందుకు రాస్తావు అనో అడిగితే ఎలాంటి జవాబులు వినవలసి వస్తుందో ఆయనకు చక్కగానే ఊహించగలడు. ఇది నీ పెళ్లి కాదు, నా పెళ్లి అని తల్లికి తెగేసి చెప్పింది కదా. కూతురు తప్పేమీ చేయలేదని ఆయన మనసుకి తెలుస్తూనే ఉంది. అయినా కూతురు చెప్పేదాన్ని సంతోషంగా ఒప్పుకోవడానికి ఆ మనసే సిద్ధంగా లేదు. చాలా పెద్ద హోదాలో ఉన్నవాడిని అల్లుడిగా తెచ్చుకోవాలని ఆయన ముచ్చట. అలాంటి సంబంధం తేగలిగే స్తోమత, పరిచయాలు ఉన్నాయి అతనికి. కూతురి మాటలు విని మౌనం వహించాడు తండ్రి. లోపలికి వెళ్ళిందే గాని తల్లి మళ్ళీ అప్పుడే తిరిగొచ్చి అక్కడే నించుని అంతా వింది. మరి అప్పుడెప్పుడో నేను అడిగితే ఏం లేదన్నావే అని పెద్ద నేరం దొరికినట్టుగా అడిగింది. శాంత కొంచెం నవ్వి, అప్పుడు నాకు అలాంటి అభిప్రాయం లేదు కాబట్టే లేదన్నాను, లేనప్పుడు లేదనక ఉందంటారా అంది. సరేలేమ్మా, ఆలోచిద్దాంలే, తొందరేముంది అని ఆ సంభాషణ వెంటనే ముగించబోయాడు తండ్రి. నీ అభిప్రాయం చెప్పావుగా, ఆలోచించి ఏదో చేస్తామన్నట్టు. శాంతకి ఆశ్చర్యం వేసి, ఇంకా ఆలోచించేదేమిటి, నేను నిర్ణయం చేసుకున్నానని చెప్పానుగా నాన్న అంది. సరేలేమ్మా, అంత తొందరేముంది, పెళ్ళంటే మాటలా, ఇలాంటి విషయాలు అంత తొందరపడి సెటిల్ చేసుకోకూడదు అని ఆయన తన ఇష్టం స్పష్టంగానే ప్రకటించారు. శాంతకి చాలా కోపం వచ్చింది తండ్రి ధోరణికి. ఇన్నాళ్ళు పెళ్లి అని రాత్రి పగలు ఘోష పెట్టి తీరా తను సీరియస్గా పెళ్లి సంగతి మాట్లాడుతూ ఉంటే తొందరపడకూడదని నీతులు చెప్పడం చూస్తే తన విషయంలో తండ్రి నిర్లక్ష్యానికి చాలా కోపం వచ్చింది. నేనేం తొందరపడలేదు నాన్న, అతను నాకు బాగా 1 ఏడాది పైగా తెలుసు. నాకు పూర్తిగా నచ్చబట్టే అలాంటి అభిప్రాయం వచ్చింది నాకు. ఇదే తొందరైతే పెళ్లి చూపుల్లో 10 నిమిషాలు చూసో అది లేకుండానో ఒప్పుకోవడం తొందర కాదు. పెద్దక్క సంబంధం తీసుకొచ్చినప్పుడైతే పెళ్లి చూపులకు కూడా టైం లేదు, 1 వారం రోజుల్లో పెళ్లి జరిగిపోవాలన్నారు. అలాంటిదైనా చెయ్యాలని చూశారుగా మీరు. అదంతా ఎందుకమ్మా ఇప్పుడు, ఆ సంగతులు ఎందుకు గాని, పోనీ అతన్ని నువ్వు నిర్ణయించుకునే ముందు మాతో మాట వరుసకైనా అనాలి కదమ్మా. ఎందుకు? నివ్వెరపోయి ఊరుకున్నాడు తండ్రి. నేను ఒక అభిప్రాయానికి వస్తే ఎవరికైనా చెప్పేది. నేనే ఒక నిర్ణయానికి రాకముందు మీకెలా చెప్తాను? నిర్ణయించుకున్నాకే చెబుతాను కదా. అదే కదా ఇప్పుడు చేసింది. ముందే చెప్పాలి అనడం ఎందుకు నాన్న? ముందే చెప్తే నేను ఇలా నిర్ణయించుకోకుండా చేసేవాళ్ళం కదా అనా? ఇప్పుడు మాత్రం ఏం మించిపోయింది, నిర్ణయాలు మార్చుకోకూడదా? నా అభిప్రాయం తప్పైతే చెప్పండి, నా పొరపాటు ఏమిటో చెప్తే ఇప్పటికైనా మార్చుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు. కూతురు నిజంగానే అంటుందనుకుని మనసులో సంబరపడిపోతూ, తల్లి, నీకు నువ్వే నిర్ణయం చేసుకోవడం తప్పేనే శాంత, కాస్త తల్లి తండ్రి అని లేదా?
నాన్నకి బోలెడు మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. అతను ఎలాంటి వాడో ఏమిటో కాస్త వాకూబు చేయించేవాడుగా నాన్నకి చెబితే అని అలా వాకూబు లేకుండా పెళ్లి చేసుకుంటాననడం నీ పొరపాటే కదా అని తేల్చింది. శాంతకి అప్పటికే విసుకొచ్చింది. విసుక్కుంటూనే అంది, నేను నాన్నకి చెప్తే, నాన్న వెళ్ళి ఎవరెవరికో చెప్తే, వాళ్ళు వాకూబులు చేసి వచ్చి మళ్ళీ నాన్నకి చెప్తే, నాన్న నాకు చెప్తే, అప్పుడు నేను ఆ మనిషిని పెళ్లి చేసుకునేది లేనిది నిర్ణయించుకోవాలన్నమాట. ఎవరెవరో చెప్పే వాకూబుల మీద నాకెందుకు నమ్మకం ఉండాలి? అలాంటి వాకూబులేవి నాకు అక్కర్లేదమ్మా. మీరు చేయించే వాకూబులేమిటో నాకు బాగానే తెలుసు. కులం ఏమిటో, ఆస్తి ఎంతుందో కావాలి మీకు. నేనే చెప్పాగా, ఆస్తి ఏమీ లేదు, కులం సంగతి అయితే నాకు పట్టింపు లేదు. అందుకని కులం లేనివాణ్ణి, ఆస్తి లేనివాణ్ణి కష్టపడి వెతుక్కున్నావుగా. అవును. తల్లి వెటకారాలు లక్ష్య పెట్టకుండా కులం మీద ఆస్తి మీద దృష్టి లేనివాణ్ణి అని చాలా నవ్వింది శాంత. దృష్టి లేకపోతే బాగానే తింటావు రేపటి నుంచి. హేమ చూడు ఎంత గడుసుతనంగా చేసుకుందో. పెద్దవాళ్ల మీద భారం పెట్టింది. మీకిష్టమైతే చెయ్యండి, లేకపోతే లేదంది. మేం మాత్రం కాదన్నామా దాని మాట అని. నీ పెళ్లి విషయం మాకు వదిలేయి, పెద్దవాళ్ళం మేము. పోనీ నువ్వన్నా అతన్నే చేస్తే చేస్తాంలే, మా అభిప్రాయానికి వదిలేయి అనే ధోరణిలో మాట్లాడింది తల్లి. శాంతకి ఎంత చిరాకేసిందంటే మీతో మాట్లాడేదేమిటసలు అని లేచిపోదామనుకుంది. ఎటొచ్చి వాళ్ళు పెత్తనం చేసే పద్ధతిలో లేరు కాబట్టి ఆ మాత్రం ఓర్పు వహించి కూర్చుంది. హేమ మాట కాదన్నామా అంటున్నావు. కులం ఒకటైంది కాబట్టి అతన్ని కాదనలేదు గాని, లేకపోతే మీరేం చేసేవాళ్ళో నాకు తెలియదా అంది. మరి కులాలు ఒకటి కాకపోతే ఎవరేం చేస్తారే? తల్లి కాదు ఆ మాటలన్నది హేమ. శాంత నిర్ఘాంతపోయింది. హేమ పరమ మూర్ఖురాలని తెలుసుగాని ఇంత పరమ మూర్ఖురాలని తెలియదు. శాంతకి భరించలేనంత చీదరేసి అంతలో ఉంది అతని మీద నీ ఇష్టం. కులాలు ఒకటైతే చేసుకుంటావు, లేకపోతే మానేస్తావు. అమ్మా నాన్న ఒప్పుకుంటే చేసుకుంటావు, లేకపోతే మానేస్తావు. కొంత ఆస్తి ఉంటే చేసుకుంటావు, లేకపోతే మానేస్తావు. నా సంగతి అలా కాదులే. అతని ఇష్టం నా ఇష్టం తప్ప ఇంకొకళ్ళ ఇష్టాలతో దీనికి సంబంధం లేదు. ఆ మనిషే నాకు ముఖ్యం గాని ఇంకో విషయం ఏదీ నాకు ముఖ్యం కాదు అని తేల్చేసింది. ఈ కూతురి దగ్గర తన పెద్దరికాలేవి చెల్లవని తల్లి తొందరగానే గ్రహించి అనునయంగా మాట్లాడి ధోరణిలోకి దిగింది. ముసుగులో గుద్దులాటలెందుకు గాని శాంత, ఈ సంబంధం నాకు నిజంగానే ఇష్టం లేదే. నీకు మాకు ఇష్టమయ్యే సంబంధమే దొరకదంటావా ఏమిటి? నా మాట విని అని ఇంకో ఏదో చెప్పబోయింది. మీకు కూడా ఇష్టం అవ్వాలని షరతులేమిటసలు అంది శాంత సీరియస్గా. నువ్వు పెళ్లి చేసుకునే మనిషి మాకు కూడా నచ్చితే అందరికీ బాగుంటుంది కదే. అవును, బాగానే ఉంటుంది. అయితే నేను ఇష్టపడే మనిషిని మీరు ఇష్టం చేసుకోండి. నీ తిక్క నీకున్నట్టే మా తిక్క మాకు ఉంటుందిగా. మీ నాన్న సంగతేమో గాని నాకైతే మాత్రం కులం గాని వాళ్లతో సంబంధాలు ఇష్టం లేదు సుమా. టైం వేస్ట్ మీతో మాట్లాడడం. మీ ఇష్టాలతో నాకేం సంబంధం లేదని మొదటే చెప్పేశాను అని లేచింది శాంత అక్కడి నుంచి. అయితే నీ సంగతులు అసలు మాకెందుకు చెప్పాలి? నీకు ఇష్టమైనట్టే చేసుకోలేకపోయావా? నా విషయం మీకు తెలియాలి కాబట్టి చెప్పాను గాని మిమ్మల్ని పర్మిషన్ ఇమ్మని కాదు. కూతురి ధిక్కారాలు అన్నిసార్లు భరించలేక తండ్రిలో తండ్రితనం భారంగా ములిగింది. పిల్లల విషయంలో పెద్దవాళ్ళకేమీ బాధ్యత లేదా అమ్మా? పిల్లలు తెలిసి తెలియక చిక్కుల్లో పడతారేమో, మోసపోతారేమో అని పెద్దవాళ్ళకి భయంగా ఉండదంటావా? పిల్లల క్షేమం కోసం పెద్దవాళ్ళు ఆలోచించక్కర్లేదంటావా అని పెద్దలందరి తరపున తన వాదం తను లేవనెత్తాడు. ఆయన మాటలు ఆయన చెవులకే ఎబ్బేటుగా వినపడ్డాయి. దాదాపు 30 ఏళ్ల కిందట దేవదారు నవల మొట్టమొదటిసారి చదివినప్పుడు ప్రేమని మొట్టమొదట కళ్ళు తెరిచి చూశాడాయన. దేవదాసు ఎంత పిచ్చివాడు, తండ్రి మాటలంటే అంత భయపడ్డాడేమిటి అని ఆశ్చర్యపడ్డాడు. పెద్దవాళ్ళందరూ అంత కఠినంగా ఉంటారెందుకో అని చాలా విసుక్కున్నాడు. కానీ ఆయనకి ఈనాటికి పెద్దవాళ్ళేం చేసినా పిల్లల క్షేమానికే చేస్తారనే సత్యం దొరికింది. ఆయన ఈనాటికి పెద్దవాళ్లల్లో కలిశాడు. తండ్రి తనతో కూడా ఒక గడుసుతనంతో ప్రవర్తించడం చూస్తే శాంతకి చాలా బాధేసింది. చాలా బాధ్యతతో ప్రవర్తించారు నాన్నగారు మీరు నాతో అంది వ్యంగ్యంగా. సత్యం గురించి చెప్పగానే అమ్మ ఏమంది? కులం ఏమిటంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కులం గురించే మాట్లాడింది. కులం సంగతి ఎందుకు అన్నారా నువ్వు ఒకసారైనా? నా క్షేమం ఏమిటి మీరు ఆలోచించింది? డబ్బు ముఖం చూసి పెళ్లికి సిద్ధపడే మూర్ఖుల్ని తీసుకొచ్చి
ఒప్పుకో ఒప్పుకో అని ఒకటే పీడించారు నన్ను. నా ఆలోచనలేమిటో, నా అభిప్రాయాలేమిటో నేను చెప్పిన అర్థం చేసుకోవాలనే దృష్టే లేదు మీకు. మీ కులం మీకు కావాలి, మీ హోదాలు మర్యాదలు మీకు కావాలి. ఫలానా వాళ్ల పిల్ల ఏదో చేసిందని నలుగురు చెప్పుకుంటే ఎక్కడ అపకీర్తి వచ్చి పడుతుందోనని భయమే కాని పిల్ల ఇష్టం కాదంటే దానికెక్కడ బాధిస్తుందోనన్న జ్ఞానమే లేదు మీకు. ఏమిటి మీరు నా క్షేమం కోసం ఆలోచించింది? అతని పేరు చెప్పగానే ముఖాలు ముడిచేసుకున్నారు. అంత బాధేం వచ్చి పడింది మీకు? అతన్ని పెళ్లి చేసుకోదలుచుకున్నానని నేను ఒకవైపు చెప్తున్నానే. నాకెంతో ఇష్టమైతేనే కదా పెళ్లిదాకా వచ్చేది. నాకిష్టమైన మనిషి గురించి మీ ముందు ప్రస్తావిస్తే నా సంతోషానికి ఎంత విలువిచ్చారు మీరు. నేను తొందరపడుతున్నానేమోననే అభిప్రాయం మీకుంటే ఆ మాటే సూటిగా అడగొచ్చు కదా. అతను మంచివాడేనా నీకు బాగా తెలుసా? జాగ్రత్తగా ఆలోచించుకున్నావా అని అడిగితే మీరు నా క్షేమం కోసమే అడుగుతున్నారని నేను అర్థం చేసుకోలేనా? నేను అతన్ని గురించి చెప్పగానే సంతోషంగా విని, అలాగా, తీసుకురా అతన్ని, మాకు చూపించు అంటే ఎంత సంతోషంగా ఉండేది నాకు. మా సీనియర్ గారు ప్రవర్తించారాగా. నేను చెప్పిందంతా ఎంతో శ్రద్ధగా విని మంచి పని చేశావు అని ఎంతో సంతోషంగా అన్నారు. అతని కులమేమిటని గోత్రమేమిటని ఒక్క ముక్క కూడా అడగలేదు. ఈ విషయంలోనే కాదు, తన కూతురు విషయంలో కూడా ఆయన అలాగే ప్రవర్తించారు. నీ ఇష్టం నీది, నీకు నచ్చిన మనిషిని చేసుకో, అందులో ఇంకొకటి ప్రమేయమేముంది అని మొదటే చెప్పేశారు. ఆయన స్వభావం నాకు తెలుసు కాబట్టే నా సంగతి ఆయనకే మొదట చెప్పాలి అనిపించింది. నాన్న, అమ్మ సంగతి ఎలా ఉన్నా నువ్వన్నా కొంచెం సరిగా మాట్లాడతావు అనుకున్నాను. ఆలోచిద్దాంలే, తొందరేముంది అని అమ్మకన్నా గడుసుతనంగా నా అభిప్రాయం తోసిపారేయాలన్నట్టుగా మాట్లాడావు. నీ మనసులో ఉద్దేశాలు ఇలా ఉంటే ఆ శరత్ పుస్తకాలన్నీ అలా అలమారాలో పెట్టి దాచుకున్నావెందుకు? దేవదాసు నీకెంతో ఇష్టమని మాట్లాడతావెందుకు? ఆ పుస్తకాలన్నీ తీసుకుపోయి పాతిపెట్టు, గొయ్యి తీసి. పిల్లల క్షేమం కోసమే మాట్లాడుతున్నారని మీరంటే నమ్మేంత అమాయకురాలు కారు పిల్లలు. శాంత నిర్మోహమాటంగా 4 మాటలు అనేసి, నేను చెప్పవలసింది చెప్పానన్నా. నేను సత్యాన్ని నా జీవితంలోకి ఎంచుకున్నాను. అతన్ని ఎంతో కాలం గమనించిన తర్వాత ఇలా నిర్ణయించుకున్నాను. నా సంతోషమే మీ సంతోషమైతే మీరు సంతోషించండి. నానా, మనుషుల్ని ఎంచుకోవడం ఆ ఎంచుకునే వాళ్ళ హక్కు. కానీ నేను ఆ హక్కు గురించి మాట్లాడడం లేదు, సంతోషం గురించి మాట్లాడుతున్నాను. నా ఇష్టం, నా సంతోషం మీరు అర్థం చేసుకోవాలని అంటున్నాను. ఇది మీకు తెలియని సంగతా అని వెళ్ళడానికి లేచింది. వెళ్తూ వెళ్తూ హఠాత్తుగా ఒక విషయం గుర్తొచ్చినట్టు 2 సెకండ్లు ఆగి, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, అతను నాకన్నా 2 ఏళ్లు చిన్నవాడు అనేసి వెళ్ళిపోయింది. ఆ మన్నాడే సత్యాన్ని చూశాడు శాంత తండ్రి అనుకోకుండా. ఆ సాయంత్రం చీకటి పడుతుండగా శాంత కోసం ఒక పుస్తకం పట్టుకొచ్చాడు సత్యం. అప్పటికింకా శాంత ఆఫీస్ నుంచి రాలేదు. సత్యాన్ని గేటు దగ్గర చూడగానే శాంత తల్లి ఇతనే అని భర్త చెవిలో రహస్యంగా గొణిగింది. ఆయన వెంటనే సత్యాన్ని పలకరించి లోపలికి పిలిచి కూర్చోమని చెప్పి కూతురు ఫ్రెండ్తో మాట్లాడే ధోరణిలోనే మాటలు ప్రారంభించాడు. కిందటి రాత్రి కూతురు పెట్టిన చివాట్లతో కళ్ళు తెరవక తప్పలేదు. కూతురి అభిప్రాయం మారదని ఆయనకి నిర్ధారణ అయిపోయాక ఇక ఘర్షణ అనవసరమని ఆ విషయానికి భార్యను కూడా హెచ్చరించాడు. సత్యాన్ని చూడగానే మొదటి చూపులోనే అతని రూపురేఖలలో చాలా సంతృప్తి కలిగించాయి ఆయనకి. కానీ అతని సాదా బట్టలు, సాదా చెప్పులు, అంతా సాదా వేషం చూసి చాలా అసంతృప్తి కూడా కలిగింది. ఈ పుస్తకం శాంతగారికి ఇవ్వండి, నేను వెళ్ళాలి అని 2 నిమిషాల్లో లేవబోయాడు సత్యం. శాంత వచ్చేసే టైం అయింది, కూర్చోండి. ఏం పుస్తకం ఇది? శాంత అడిగిందా అంటూ సత్యాన్ని మాటల్లోకి దించారాయన. ఆయన్ని సత్యం అంతకు ముందే చూశాడు. శాంత తల్లిని, అక్కని, తమ్ముణ్ణి అందర్నీ ఎరుగును సత్యం. తన కంపెనీ సంగతులు, కుటుంబం సంగతులు, తను ఏ కాలేజీలో చదివింది, తండ్రి ఎప్పుడు పోయింది, అవన్నీ అంత శ్రద్ధగా కూర్చోబెట్టి అడుగుతుంటే సత్యానికి అనుమానం వచ్చింది. శాంత తన గురించి చెప్పేసిందేమోనని. సత్యం నమ్రతగా చురుగ్గా మాట్లాడుతుంటే శాంత తండ్రికి చాలా నచ్చింది. గాని అతను ఇంకా పెద్ద చదువు చదివి ఏదన్నా పెద్ద ఉద్యోగంలో ఉన్నవాడైతే ఆయన మనసుకి ఇంత చింత లేకపోను. కులానికి నీళ్లు వదిలిన శాంత ఇంట్లోకి రాగానే తండ్రితో మాట్లాడుతున్న సత్యాన్ని చూసి ఆశ్చర్యపడింది. ఎంతసేపు అయింది వచ్చి అంది. 1/2 గంట అవుతుంది. మార్క్సిస్ట్ తత్వశాస్త్రం దొరికింది, 1 వారం రోజుల్లో ఇచ్చేయాలి అని ఆ పుస్తకం తీసి శాంతకి అందించాడు సత్యం. శాంత అక్కడే తండ్రి పక్కన కుర్చీలో కూర్చుని కాసేపు ఆ పుస్తకం తిప్పి చూసింది. ఇది 1 వారం రోజుల్లో ఎక్కడవుతుంది సత్యం, 2 సంవత్సరాలన్నా కావాలి అని నవ్వి
సరే ఇచ్చేద్దాంలే, కూర్చో వస్తాను అని లేచి లోపలికి వెళ్ళి పుస్తకం జాగ్రత్త చేసి ముఖం కడుక్కొని వచ్చింది. సత్యం, కొంచెం టీ తాగుతావా? నాకేమీ అక్కర్లేదు అన్నాడు సత్యం తర్వాత ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానంగా. నాన్నా, నీకు తెస్తాను, అతనికి కూడా తీసుకురామ్మా. వద్దన్నాడుగా. తండ్రి సత్యం గురించి ఆ మాత్రం మర్యాదగా ప్రవర్తించడం చూసి పాపం గుండె రాయి చేసుకున్నట్టున్నాడు నాన్న అనుకుంటూ లోపలికి వెళ్ళింది శాంత. 2 కప్పుల్లో తిరిగొచ్చి 1 కప్పు తండ్రికి ఇచ్చి 1 తను తీసుకుని కూర్చుంది. ఆయనకు తేలేదా? ఇది తీసుకోండి అంటూ తండ్రి తన కప్పు సత్యానికి ఇవ్వబోయాడు. నాకు అక్కర్లేదండి అని సత్యం మర్యాదగా తిరస్కరించాడు. 1 నిమిషం నిశ్శబ్దంగా గడిచింది. సత్యం, మన విషయం రాత్రి చెప్పాను అంది శాంత సత్యం వైపు చూస్తూ తండ్రి ముందే. సత్యం కొంచెం సిగ్గుపడ్డట్టు నవ్వి ఊరుకున్నాడు. టీ తాగడంలో మునిగినట్టున్న తండ్రి మౌనం వహించాడు. ఇంకో నిమిషం సేపు కూర్చుని నేను వెళ్ళాలి, పని ఉంది అని లేచాడు సత్యం. బస్టాప్ దాకా నేను వస్తాను పదా అని శాంత కప్పు బల్ల మీద పెట్టి తను బయలుదేరింది. కిందటి రాత్రి జరిగిన సంగతంతా దారిలో చెప్పింది. పాపం కుంటి ప్రశ్నలేవో కాసిన్ని వేశారు. నేను చాలా సీరియస్గా ఉన్నాలే. మా నాన్న విషాదయోగం చూసావా? మా అమ్మ అయితే నిన్నటి నుంచి నాతో మాట్లాడడం లేదు. శాంత చెప్పిందంతా నవ్వుతూ విన్నాడు సత్యం. మీ అమ్మ నాన్న చాలా మంచివాళ్ళు శాంత, చాలా మంచిగా ప్రవర్తించారు. ఏం మంచి, వాళ్ళ మాట సాగదు కాబట్టి గతిలేక ఊరుకున్నారు. అలా ఊరుకోవడం కూడా చాలా మంచితనమే తెలుసా? మా సీనియర్ చూడు ఎంత నీట్గా ప్రవర్తిస్తాడో. మూసలో పోసినట్టుగా అందరూ ఒక్కలాగే ప్రవర్తిస్తారా? తేడాలుండవా? నా ఇష్టం తెలిసి మా సీనియర్ నిజంగా సంతోషించాడు. వీళ్ళకి అలాంటిదేమీ లేదు. ఎందుకు ఉండకూడదు? ఏదో కొంచెం అన్నారు గాని ఇంకా ఇంట్లో అయితే గోలగోల చేసేవాళ్ళు. పిచ్చి మాటలే అవన్నీ. మనం గట్టిగా ఉంటే ఏ గోలలో ఉండవు. ఏడ్చి మొత్తుకుని పెద్ద రాద్ధాంతాలు చేసేవాళ్ళకి, ఏదో కాస్త అడిగి ఊరుకునే వాళ్ళకి తేడా లేదంటావా? ఇంకా ఈ రోజుల్లో కులాలు గోత్రాలు అని వేలాడుతుంటే ఏమిటి వాళ్ళని చూసి అంత మెచ్చుకునేది? ఇంట్లో ఎవరో పోయినట్టు ఎందుకా విచారవదనాలు వాళ్ళకి? పిల్లల సంతోషం ఆ మాత్రం లేకపోతే ఏం తల్లులు ఏం తండ్రులు వీళ్ళు. నిజమే కాని ఎందుకో మీ నాన్నని చూస్తే నాకు జాలేసింది శాంత. శాంత నాన్నకి బాధ కలిగిస్తున్నానే అని ఒక్కటే అనిపించింది. ఆయనతో మాట్లాడినంతసేపు అలాగే అనిపించింది. పాపం వాళ్ళనేమీ అనకు శాంత, నెమ్మదిగా చెప్తే వాళ్లే వింటారులేద్దో. ఇది మరీ బాగుంది. వాళ్ళ శాంతికి బాధ కలిగేలా చేస్తున్నా సరే నువ్వు వాళ్ళని చూసి జాలిపడు. ఉత్త సెంటిమెంటల్గా తయారవుతున్నట్టున్నావు. నాకైతే ఒళ్ళు మండిపోతుంది వాళ్ళ మీద అని శాంత చాలా విసుక్కుంది. లేకపోతే ఒక పని చెయ్యి, వాళ్ళు కుదిర్చ సంబంధం చేసుకుందో. తల్లిదండ్రులను ఎందుకు బాధ పెడతావు? అంతేనా? అలా చేయమంటావా? అంతే మరి, ఆలోచించు గట్టిగా. సరే చెప్పావుగా, ఆలోచిస్తాలే. మరి నా పెళ్లికి నువ్వు వస్తావా? ఎందుకు రాను? నేను రాకపోతే నీ పెళ్ళెలా అవుతుంది? అదుగో బస్సు వస్తుంది, వెళ్ళు. సత్యం నవ్వు ముఖంతో అటు పరిగెత్తాడు. సత్యం పనిచేసే కంపెనీ పెట్టి 10 ఏళ్లు దాటినా అప్పటికింకా వర్కర్స్కి యూనియన్ లేదు. ఎవరైనా ప్రయత్నాలు చేస్తున్నట్టు కనబడితే మేనేజ్మెంట్ ఎప్పటికప్పుడు వర్కర్స్ని బెదిరించి వాళ్ళ ప్రయత్నాలు సాగనివ్వకుండా చేసేది. ఆ ప్రయత్నాలు ప్రారంభించిన వాళ్ళని పనుల్లో నుంచి తీసేయడం కూడా చేసింది కొన్నిసార్లు. సత్యానికి మోహన్కి యూనియన్ గురించి ఆలోచన వచ్చినప్పటి నుంచి వర్కర్స్తో ఆ విషయాలు ప్రస్తావించడం ప్రారంభించారు. యూనియన్ ఉంటే బాగుంటుందనే అభిప్రాయం చాలా మందికి ఉంది గాని దానికోసం గట్టిగా నిలబడాలనే ఉత్సాహం ఎక్కువ మందిలో కనబడలేదు. యూనియన్ పేరెత్తితే మేనేజర్ కోపం చేస్తాడు సార్ అని ఎవరి అనుభవాలు వాళ్ళు చెప్పుకొచ్చారు. గతంలో ఎప్పుడెప్పుడో వాళ్ళు యూనియన్ కోసం చందాలిస్తే మేనేజ్మెంట్ వాళ్ళు ఒక్కో వర్కర్ని పిలిచి యూనియన్ కోసం చందాలిచ్చారట కదా. అంత డబ్బే ఉంటే జీతాలు చాలవని కొట్లాటలెందుకయ్యా అని వెటకారాలు చేసేవాళ్ళట. మీకు యూనియన్ కావాలంటే మాతో చెప్తే మేమే పెట్టిస్తాంగా అనో, అసలు యూనియన్ ఎందుకయ్యా, మీకేం కావాలంటే అది మమ్మల్ని అడగండి, మేమే ఇస్తున్నాం కదా అనో ఒక్కొక్కరితోటి ఒక్కో రకంగా మాట్లాడి వాళ్ళని మందలించి బెదిరించి వాళ్ళ ప్రయత్నాలేవి సాగనివ్వకుండా చేసుకొచ్చేవాళ్ళని చెప్పుకొచ్చారు. అంతా చెప్పి లాభం లేదు సార్, యూనియన్ అంటే మంచిగుంటుంది కానీ పోనీ సార్ అనడం ప్రారంభించారు. యూనియన్ అంటే ఏ వర్కర్ అన్నా పనిలో నుంచి తీసేస్తే అతని కోసం కొట్లాడడానికి పనికి రావచ్చు కానీ అంతకన్నా ఏం అవసరంలే అనే దృష్టితో ఉన్నారు చాలామంది వర్కర్స్. అప్పటికి అంతకన్నా ఎక్కువ తెలియదు వాళ్ళకి. కెమికల్ కంపెనీలో పనిచేసే వాళ్ళకి కనీస వేతనాలు ఎంత ఉండాలో
ఆ రూల్ ప్రకారం జీతాలు ఇవ్వడం లేదు మేనేజ్మెంట్. నైట్ షిఫ్టులకి అలవెన్స్ లేవు. ఓవర్ టైం జీతం కూడా రూల్ ప్రకారం లేదు. ప్రావిడెంట్ ఫండ్ ఏర్పాటే లేదు. బూట్లు, యూనిఫారాలు, చేతి తొడుగులు లాంటివేవి రెగ్యులర్గా ఇవ్వరు. యూనియన్ ఉంటే అవన్నీ అడగొచ్చని వర్కర్స్కి తెలియనే తెలియదు. సత్యం, మోహన్ చాలా రాత్రు వర్కర్స్ ఇళ్లలో కూర్చుని లేబర్ చట్టాల్లో చాలా రూల్స్ వాళ్ళకి చూపించి వాళ్లతో ఎడతెక్కకుండా మాట్లాడితే మొదట్లో ఎడమొహాలు పెడమొహాలు పెట్టి వద్దులే సార్, ఎందుకులే సార్, ఆయనే పెట్టిస్తారులే సార్ అన్నవాళ్ళు యూనియన్ పెట్టుకుని తీరాలి అనడం వరకు వచ్చారు. అడగగానే ఉత్సాహంగా చందాలు కూడా ఇచ్చారు. యూనియన్ ప్రయత్నాలన్నీ చాలా రహస్యంగా చేసి మొత్తానికి దాన్ని రిజిస్టర్ చేయించగలిగారు. మోహన్ని సెక్రటరీగా పెట్టుకున్నారు. కొన్నాళ్లు పోనిచ్చి వాళ్ళు యూనియన్ 10 డిమాండ్స్తో మేనేజ్మెంట్ ముందుకు వెళ్ళింది. మేనేజ్మెంట్ కొంచెం తెలివిగా ప్రవర్తించి వర్కర్స్ని బెదిరించే పనులకు దిగకుండా కనీస వేతనాల డిమాండ్ని తప్ప మిగతా వాటిని చిన్న చిన్న సవరణలతో ఒప్పుకుంది. వర్కర్స్కి అదే పెద్ద విజయంగా కనబడి మొదటి డిమాండ్ మీద పట్టుదల వదులుకున్నారు. సత్యం వాళ్ళు వర్కర్స్తో సమావేశాలు పెట్టుకోవడం రెగ్యులర్ వర్క్ లాగా ప్రారంభించారు. ఈ కంపెనీలో యూనియన్ పెట్టుకున్నారనే వార్తతో ఇరుగు పొరుగు కంపెనీలో యూనియన్ లేని వర్కర్స్ కొందరు సలహాల కోసం మోహన్ వాళ్లతో సంబంధాలు ప్రారంభించారు. ఆ విధంగా మోహన్ వాళ్ళకి ఇతర కంపెనీల వర్కర్స్ని కలవడానికి, పరిచయాలు పెట్టుకోవడానికి అవకాశం దొరికింది. ఎంతో తెలివిగా యాక్టివ్గా ఉండే వర్కర్స్కి కూడా చదువులు లేకపోవడం చూస్తే అలాంటి వర్కర్స్ కోసం చదువు చెప్పే కార్యక్రమం ప్రారంభించడం కూడా ఎంతో అవసరంగా కనబడింది సత్యం వాళ్ళకి. కొన్ని చోట్ల ఆ పని ప్రారంభించారు కూడా. కొంతసేపు చదువు చెప్పడం అయ్యాక దేశ రాజకీయాల గురించి ఏదో ఒక పుస్తకం చదివి చెప్పడం కూడా ఒక కార్యక్రమంగా పెట్టుకున్నారు. పని చెయ్యాలనే దృష్టి, సంసిద్ధత ఎక్కువ అవుతున్న కొద్దీ ఎటు చూస్తే అటు ఊపిరాడనంత పని కనిపిస్తూనే ఉంది. మొదటి ప్రయత్నాలు కొంచెం ఉత్సాహకరంగా సాగుతున్న కొద్దీ తరువాత అడుగు ఎలా వెయ్యాలో మార్గం వాళ్ళకే దొరుకుతుంది. వర్కర్స్కి చదువు చెప్పడం, పుస్తకాలు చదివి చర్చించడం లాంటి పనుల్లో ప్రభాకర్ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నాడు. శాంతకి, ఉషకి, మూర్తి అప్పుడప్పుడు కొన్ని వ్యాసాలు అనువాదం చేసే పని అప్పగిస్తున్నాడు. వాళ్ళకి ఆ పని బొత్తిగా కొత్త అయినా పట్టుదలగా ఏదో ఒక పని చెయ్యాలనే ఉత్సాహంతో సరదా కాలక్షేపాలన్నీ తగ్గించుకుని మూర్తి చెప్పే పని మీదే టైం అంతా ఖర్చు పెడుతున్నారు. సత్యం, శాంత తమ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చిన దగ్గర నుంచి కూడా దాదాపు సంవత్సరం పైగా గడిచింది. ఆ కాలం వాళ్లలో కమ్యూనిస్టు దృక్పథాన్ని స్థిరపరిచింది. మనుషులు ఎవరి జీవితాల గురించి వాళ్ళు ఏకాకుల్లా వేరువేరుగా సంకుచితంగా ఆలోచించుకోవడం కాక సమాజం మొత్తం గురించి, మొత్తం సమస్యల గురించి అర్థం చేసుకుంటేనే వ్యక్తుల జీవితాలు బాగుపడే మార్గం దొరుకుతుందనే విషయం వాళ్ళకి చాలా స్పష్టంగా తెలిసింది. కమ్యూనిస్టు సిద్ధాంత విషయాలు ఎంత సత్యమైనవో, ఎంత జ్ఞానవంతమైనవో, మానవుల సుఖశాంతులకు అవి ఎంత తప్పనిసరి అయినవో తెలుసుకున్న కొద్దీ వాళ్ళ హృదయాల్లో కమ్యూనిస్టు సిద్ధాంతాల ఆరాధన పెరిగి అది వాళ్ళని ఒక ఆదర్శం కోసం బ్రతకాలనే దృష్టితో మరింత దగ్గర వాళ్ళని చేసింది. ఆ ఆదర్శం లేని జీవితాన్ని వాళ్ళు ఊహించలేనట్టుగా అయ్యారు. అన్నయ్య శాంతగారిని పెళ్లి చేసుకుంటాడేమో అని జానకి అన్నప్పటి నుంచే సుందరమ్మకి అది నిజమేనేమోనని చింతపట్టుకుంది. శాంత గురించి సత్యం అప్పటిదాకా తల్లితో చెప్పనే లేదు. మొదటే చెప్తే అప్పటినుంచే ఆవిడకి శాంత అంటే అత్తకి కోడల మీద ఉండే దృష్టి లాంటి దృష్టి ఏర్పడిపోతుందని, వీలైనంత వరకు ఆ సంగతి తెలియకుండా ఉంచితే శాంతని ఎప్పుడు చూసినా పరాయి మనిషిని గౌరవించినట్టు గౌరవించడం అలవాటు చేసుకుంటుందని ఆలోచించి ఆ సంగతి తల్లికి చెప్పకుండా ఊరుకున్నాడు. ఆవిడే ఎప్పుడైనా సందేహపడి అడిగితే చెప్పొచ్చును అనుకున్నాడు గాని ఆవిడకా సందేహం జానకి అనేదాకా రానేలేదు. ఇంటికి ఎవరొచ్చినా ఎప్పుడూ ఏవో పుస్తకాల గురించి, కంపెనీ విషయాల గురించి మాట్లాడుకోవడమే చూస్తూ ఉంటుంది. పైగా సత్యంతో మాట్లాడే ఆడపిల్లలెవరో తమ కులం వాళ్ళు కారని ఆవిడికి రూఢీగా తెలుసు. వేరే వేరే కులాల వాళ్ళు పెళ్లిళ్లు చేసుకున్నారనే సంగతి ఎక్కడో కలలో విన్నట్టు విన్నది గాని అది తమ ఇంట్లో కూడా జరిగితే జరగొచ్చని, తన కొడుకే ఆ పని చెయ్యొచ్చునని ఆ ఊహే లేదావిడికి ఎప్పటిదాకా. అందుకే కూతురు అన్న మాటలకి అంత చింత పట్టుకుంది. శాంత అంటే సుందరమ్మకి చాలా గౌరవమే. బాగా చదువుకుని ఉద్యోగం చేస్తున్న పిల్ల అని. రూపురేఖలకి కూడా ఆ అమ్మాయి ఎంతో చక్కనిదే. ఆవిడ అభిప్రాయం చక్కటి రంగు, పెద్ద పెద్ద కళ్ళు, చెక్కిన బొమ్మల చక్కని మనిషే శాంత. ఆవిడ దృష్టికి శాంత నాన్న పెద్ద ఆఫీసర్ అని కూడా ఆవిడ ఎరుగును. ఎటొచ్చి ఆవిడ బాధంతా కులం గురించే.
చెప్పాలంటే అది పెద్దగా లేదు. ఆవిడ దృష్టికి శాంత వాళ్ళ కులమే పెద్ద కులం కాబట్టి ఒక రకంగా అది ఇష్టంగానే ఉంది. ఊళ్ళల్లో బంధువులంతా సుందరమ్మ కొడుకు ఫలానా పెద్ద కులం వారి పిల్లని చేసుకున్నాడని ఆశ్చర్యంగా చెప్పుకోవడం ఊహిస్తేనే సంతోషంగానే ఉంది. అయినా ఇంకా ఏమిటో చింత. ఏనాడో పెద్దలు పెట్టినవన్నీ తోసేసుకుంటే లోకంలో మంచి చెడ్డ ఏముంటాయని లోకం కోసం చింత, పెద్దల కోసం చింత, చింతించాలి కదా అని చింత. బంధువుల్లో పెళ్ళిడు ఆడపిల్లలందరూ గుర్తొస్తున్నారు సుందరమ్మకి. కాస్తో కూస్తో చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్లల్లో ఎవరినన్నా చేసుకుంటే అయినా వాళ్లతో మంచి చెడ్డలు రాకపోకలు, ఆ అందం వేరని ఆవిడ ఆలోచన అటు లాగుతుంది అప్పుడప్పుడు. మళ్ళీ సత్యం సంగతులు గుర్తొస్తే వీడికి తెలిసిన పిల్లే వీడికి నచ్చాలి గారి చుట్టాలు బంధువులు అని చూస్తే వీడి మీటింగులకి వీడి తిరుగుళ్ళకి వాళ్లతో ఏం పొసుగుతుంది వీడికి అని ఆవిడ ఆలోచనల బండి ఇరుసు విరిగినట్టుగా మొదట్లోనే కూలబడిపోయింది. నువ్వు వేరే కులం పిల్లని చేసుకోవడం నాకు ఇష్టం లేదని కొడుకుతోతారంటే తన మాట ఎంత నెగ్గుతుందో సుందరమ్మకి బాగానే తెలుసు. పోనీలే, వాడికి అలాగే రాసిపట్టి ఉందేమో, ఎవరేం చేయగలరు అని అవసరమైతే వేదాంత ఆశ్రయించడానికి సిద్ధంగానే ఉంది. అయినా నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అనే సూక్తి గుర్తొస్తూ ఉంటుందేమో. శేషారత్నమ్మ గారి ఝాన్సీని చేసుకుంటే బాగుండనన్నయ్య, మంగక్కయ్య గారి రెండో దాన్ని చేసుకున్నా బాగానే ఉంటుంది అంది జానకితో. బంధువుల పిల్లల్ని కోడళ్లుగా ఊహించి బంధువులందరి కలయికలు వాళ్ళిళ్లకు రాకపోకలు అన్నీ తలుచుకుని అంత ముచ్చట తీరదు కదా అని దిగులు పడిపోతూ ఉంటుంది. వాళ్ళందరూ శాంతగారి కన్నా గొప్పవాళ్ళ అమ్మా అంటుంది జానకి విసుక్కుంటూ. గొప్పేమిటి, మనవాళ్లే వాళ్ళు. అన్నయ్యకి ఇష్టం ఉండొద్దు, అదేగా వచ్చింది. వాళ్ళకైనా అన్నయ్య నచ్చుతాడో లేదో, ఆడపిల్లలే కదా అని పెళ్లి సంబంధాలు కుదుర్చేస్తే వాళ్ళకి మాత్రం నచ్చక్కర్లేదేమిటి? ఒకళ్ళు ముక్కు ముఖం ఒకళ్ళకి తెలియకుండా పెళ్ళిళ్ళేంటి అసహ్యంగా? అన్నయ్యలాగా చేసుకుంటేనే మంచిది. శాంతగారు అన్నయ్యకి బాగా తెలుసు, అన్నయ్య కూడా ఆవిడకి బాగా తెలుసు. అలాగ తెలిస్తేనే ఇద్దరికీ బాగుంటుంది. లేకపోతే పెళ్ళయ్యాక ఒకళ్ళ సంగతులు ఒకళ్ళకి నచ్చకపోతే అన్నీ గొడవలే. సుందరమ్మకి మళ్ళీ నోరెత్తడానికి వీలుండదు. ఇంతకీ అన్నయ్య చెప్పలేదు, మనం అనుకోవడమే గాని. మళ్ళీ కొంచెం ఆశ చిగురిస్తుంది సుందరమ్మకి. శాంతని చేసుకోవడం నిజం కాదేమో, నిజమైతే చెప్పకుండా ఉండడు. వాళ్ళంతా ఆ పుస్తకాలు అవి చదువుకోవడానికి వస్తారు గాని ఝాన్సీని చేసుకోమంటే చేసుకుంటాడేమో. ఒక్కతే ఆడపిల్ల, ఎంత ముద్దుగా చూసుకుంటారో శేషం వదిన అల్లుణ్ణి. ఆ మన్నాడే ఏదో మాటల సందర్భంలో సుందరమ్మ కొడుకు దగ్గర ఎవరెవరి పెళ్లిళ్ళ సంగతిలో ఎత్తి శాంత సంగతి ఉష సంగతి కూడా ఎత్తింది. ఆ అమ్మాయిలకి ఇంకా పెళ్లిళ్ళు లేవేం? వాళ్ళ పెద్దవాళ్ళు సంబంధాలు అవి చూడడం లేదా? ఉషకైతే పాపం తండ్రి లేడు గాని శాంతికి తల్లి తండ్రి ఉన్నారుగా. అంతంత పిల్లలు పెళ్లిళ్ళు లేకుండా తిరుగుతుంటే మన వాళ్ళైతే నిద్రలే పోరు. తన సంగతి బయట పెట్టవలసిన సమయం వచ్చినందుకు సత్యం కొంచెం సిగ్గుపడుతున్నట్లుగా నవ్వి, ఉషకి ఇంకా కుదరలేదు గాని శాంతకి ఎప్పుడో కుదిరిపోయింది సంబంధం అన్నాడు. సుందరమ్మ తెల్లబోయింది. జానకి ఆశ్చర్యంగా చూసింది. శాంతగారికి సంబంధం కుదిరిపోయిందా? ఎవరితోటి? నిజంగా తెలుసా నీకు అని ఆతృతగా అడిగింది. ఆ తెలుసు, నాతోటే. చా, నిజం చెప్పన్నయ్యా. ఎవరు? నిజంగానే చెప్తున్నాను, అబద్ధం కాదు. ఎందుకు నమ్మడం లేదు నువ్వు? మరి ఎప్పుడూ చెప్పలేదేం? ఎప్పుడూ అడగలేదు కదా నువ్వు. అడగకపోతే చెప్పకూడదా? చెప్పొచ్చుననుకో, చెప్పాలి కూడాను, చెప్పాలనే అనుకుంటున్నాను అని సత్యం తల్లి ముఖ కవళికలు చూస్తూ ఆగాడు. ఆవిడ బాహాటంగా దుఃఖ సముద్రంలో మునగడానికి సిద్ధంగా సన్నాహాలు చేసుకుంటుంది. అమ్మకి ఇష్టం లేదనుకుంటాను అన్నాడు చెల్లెలితో ఫిర్యాదు చేస్తున్నట్టు. అమ్మ చటుక్కున కళ్ళనీళ్లు పెట్టుకుంది. అమ్మకి ఇష్టం ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి? అమ్మ ఇష్టం కావాలా నాయనా నీకు అంటుంటే జలజలా కన్నీళ్లు రాలాయి. ఆ మాట నిజమే అనుకో. పిల్లల ఇష్టాలు అమ్మలకి అక్కర్లేనప్పుడు అమ్మల ఇష్టాలు పిల్లలకి అక్కర్లేదు అందామనుకున్నాడు గాని అసలే ఏడుస్తున్న మనిషితో వాదాలు ఎందుకులెమ్మని మాట్లాడకుండా ఊరుకున్నాడు కొంచెం నవ్వి. అమ్మ కళ్ళల్లో ఒక దుఃఖపు అల లేచి తగ్గింది. జానకి కొంచెం నవ్వింది తల్లిని చూసి. అమ్మకి ఇష్టమే అన్నయ్య అలా అంటుంది గాని ఇష్టమే అంది చొరవగా. ఆ మాట అమ్మని చెప్పమను. ఇద్దరు అమ్మ వైపు చూశారు కాసేపు. చిన్నపిల్ల అలిగినట్లుగా అమ్మ మూతి బిడాయించి కూర్చుంది. చెప్పరాదమ్మా, అన్నయ్యకి సంతోషంగా ఉంటుంది. ఏం చెప్పాలి? నీకిష్టమే అని చెప్పరాదు. నాకిష్టం లేకపోతే మానతాడా?
మానాలనేనా అమ్మ నీ ఉద్దేశం అన్నాడు సత్యం నవ్వు ముఖంతో. ఎందుకీ మాటలు? నీకిష్టం వచ్చినట్లు చేసుకుంటావు, నేను మానమంటే మానేదేమన్నా ఉందా అంది అమ్మ నిష్ఠూరంగా. మానేది లేదులే, ఆ మాటలు నాతో అనిపిస్తేనే నీకు సంతోషం, అయితే అనకుండా తప్పుతుందా అని విసుక్కుని ఊరుకున్నాడు సత్యం. పెద్దవాళ్ళు ఎందుకింత మూర్ఖంగా ఉంటారో అని పెద్ద సందేహంలో పడిపోయింది జానకి. జానకి విముక్తి 32వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.